పాండురంగని యొక్క అవతారం కూడా చాలా చిత్రమైనటువంటి స్వరూపం. అసలు ఆ పాండురంగని యొక్క అవతారం ఎందుకు వచ్చింది అంటే దానికి రెండు కథలు చెప్తారు పెద్దలు. శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవితో కలిసి ఉన్నటువంటి సమయంలో ఒకనాడు రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మని అంతఃపురంలో కనపడ స్వామి కోసం బయలుదేరి వెళ్ళగా రాసలీల చేస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ కనపడితే కించిత్ వహించినటువంటి తల్లి ఆ దండివనాన్ని చేరుకుని అక్కడ తపస్సు చేస్తూ ఉండిపోయింది. కృష్ణుడు పిలిచినా రాకపోతే అయ్యో నా భార్య నా మీద అలుక వహించిందని అది నిజంగా బాహ్యంలో అలక కాదు. ఈనాడైతే ఇంతటి భక్తులు పుట్టి రాసలీల చేస్తున్నారు. రేపటి రోజున కలియుగంలో ఇంతగా భగవంతుణ్ణి ప్రేమించగలిగిన భక్తులు ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళందరికీ కూడా ఈ స్వామిని అందించాలి. ఇది మా అమ్మ తాకపోయింది, అందుకని ఆవిడ పలకకుండా తపస్సులో ఉండిపోయింది. ఉండిపోతే అమ్మ హృదయాన్ని అర్థం చేసుకున్న పాండురంగడై వెయిటింగ్ గాడ్ గా వచ్చాడు. ఈ మాట నేను ఎందుకన్నానంటే, ఈ ఇంగ్లీష్ మాట ఎందుకు వాడానంటే మనకు ఒక అలవాటు ఉంటుంది. ఎక్కడైనా మనం నిలబడి వేచి ఉన్నాం అనుకోండి, ఎవరికోసానా ఇంకో 10 నిమిషాల్లో వస్తారండి మీరు కొంచెం వెయిట్ చేయండి అన్నారు అనుకోండి, అప్రయత్నంగా ఒక పని జరుగుతుంది. ఇంకో 10 నిమిషాలు పడుతున్నా బయట నిలబడి ఇలా 2 చేతులు పెట్టుకుంటాను, నడుము మీద పెట్టుకుని నిలబడతాను. సరే ఈ పక్క నుంచి అంతంత చేతులు గడిదారులా తీ అంటే ఇలా తీస్తాం. కానీ భగవానుడు కూడా అలాగే ఇలా నిలబడ్డాట. కలియుగం వచ్చిన తర్వాత వాళ్ళని రక్షించడానికి రుక్మిణీదేవి కోరిక మేరకు ఇలా నిలబడతాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇలాగే నుంచి ఉన్నాడు. అందుకని పాండురంగుడు అక్కడే ఇలా ఉంటాడు. ఇది ఒక ఇందులో రెండో వృత్తాంతం లోహదండపురం అని ఒక పురం ఉండేది. ఉండలీకుడు అనేటువంటి బ్రాహ్మణ పైన ఉండేవాడు. ఆయన కామక్రోధమోహమదమోహమాశ్చర్యముల చేత గ్రసింపబడినవాడు. అందుకని భగవాను యొక్క సేవ చెయ్యాలన్న కోరిక లేనివాడు. అటువంటి వాడు తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంతో ప్రవర్తించి ఒకనాడు భార్యతో కలిసి తీర్థయాత్రకని వెళ్ళిపోతుంటే ఒక రోజు తెల్లవారుజామున ప్రయాణం చేస్తుండగా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కనపడింది. ఆయన కుక్కుట మహాముని ఆశ్రమం దగ్గరికి చేరుకున్నాడు. ఒక 3 అత్యంత సౌందర్యవతులైనటువంటి కాంతలు ఆయన ఆశ్రమాన్ని పిలిచి బాగు చేస్తున్నారు. చూశాడు పిల్లలు, ఇంత అందమైన 3 అలవాటు వచ్చి ఇక్కడ పిలుస్తున్నారు, ఎవరు వీళ్ళు కనుక్కోవాలన్నాడు. వాళ్ళని వెళ్ళి అడిగాడు, మీరు ఎవరు ఎందుకు ఇక్కడ ఆశ్రమం పిలుస్తున్నారు అడిగాడు. మహానుభావ ఏం చెప్పమంటారా, మేము గంగా యమున సరస్వతి పాపులందరూ తమ తమ పాపములను విడిచిపెట్టడానికి మా ఒడ్డున కూర్చుని ప్రాయశ్చిత్తం చెప్పుకుని 4 మాట వేసుకుంటారు. ఈ పాపాలు నేనెక్కడ మళ్ళీ పుణ్యం సంతరించుకోవడానికి ఈ మహానుభావుడి ఆశ్రమం చూస్తాం, చాలు మాకు పుణ్యం వస్తాను. ఎవరున్నారు లోపలన్నాడు. కుక్కుట రాస్తున్నారని అంతటి మహానుభావుడు గంగా యమున సరస్వతి అంతటి వారు వచ్చి ఆ ప్రాంగణాన్ని పిలుస్తున్నారంటే వారి దర్శనం చేయాలనుకుంది. లోపలికి వెళ్ళేటప్పటికైనా వృద్ధులైన తల్లిదండ్రుల యొక్క పాద సంవాహనం చేస్తున్నారు. అడిగారా, మీరు చాలా మహానుభావులు, వాళ్ళు 3 వచ్చి పిలుస్తున్నారు కదా, నేను ఈ తపస్సు చేస్తారా? నేను ఈ తపస్సు అని చేయనయా, నాకు తెలిసినది 2 మాతృదేవోభవ పితృదేవోభవ. ఆ పార్వతీ పరమేశ్వరుల నుండి లక్ష్మీనారాయణుల నుండి మా నాన్నగారు అమ్మగారిగా నా కళ్ళ ఎదుట ఉన్నారు. అందుకే నేను వాళ్ళ కాళ్ళు పడుతుంటాను. ఇదే నేను చేసే తపస్సు. ఆశ్చర్యపోయింది. కళ్ళ ముందు తల్లిదండ్రుల యొక్క స్థితి ఇదే. మనము ప్రత్యక్షంగా వాళ్ళ కాళ్ళు పడితే, మీరు బాలాత్రిపుర సుందరి అమ్మవారి కాళ్ళు పట్టినట్టే అమ్మ కాళ్ళు పడితే, బాలాత్రిపుర సుందరి అమ్మవారు రామలింగేశ్వర స్వామి వారితో కలిసి ఏకాంత సేవ జరిగిపోయిన తరువాత హంసతూలికా కల్పం మీద పడుకుని ఉండగా వెళ్ళి అమ్మవారి ఎర్రని పట్టుపుట్టలో ఉన్నటువంటి కాళ్ళు కట్టాలన్న కోరికలు మీకుంటే తీర్చుకోగలిగిన ఒకే ఒక రాత్రి పడుకున్నప్పుడు మీ అమ్మగారి కాళ్ళు పట్టాలి. ఆ అమ్మవారి కళ్ళకి వెళ్ళిపోతుంది అసలు. అది అమ్మండి. రాత్రి తండ్రి పడుకుని ఉండగా నీ కోసం తిరిగి అలిసిపోయినటువంటి ఆ తండ్రి కాళ్ళ మీద ప్రేమతో చేతులు వేసి ఒత్తితే పశ్చాత్తాపస్మాల సంవర్ధనం బుద్ధోత్పర్యటనం నమస్కరశిర కోటీర సంఘర్షణం కన్నీదం మృదులస్య పాదక పదద్వంద్వస్య గౌరీపతే చేతోని పాదుకా విహరణం శంభోద అంగీకుడు అంటారు శంకరభగవత్పాదులు శ్రీరామగారి. యమధర్మరాజుని చెందిన పాదాలు, ఈశేయ శిఖరం మీద తిరిగిన పాదాలు, అంధకాసురుని తొక్కిపట్టిన పాదాలు, మా అమ్మ చేత నమస్కరింపబడిన పాదాలు, ఆ పరమశివుని యొక్క కాళ్ళు కొట్టిన ఫలితం దొరుకుతుంది. అటువంటి తల్లిదండ్రుల కళ్ళ ఎదుట ఉండగా విడిచిపెట్టి శ్రీకాళహస్తీశ్వర అంటాడు పూజ. మీకు మనస్సుంటే ఇంట్లో ఆయన. అందుకని ఆ తల్లిదండ్రుల యొక్క పాద సేవ చేసుకుంటూ ఆయన చేసినటువంటి సేవలో ఉన్న అందాన్ని పరమాత్మ అందుకున్నాడు. చూడండి, జ్ఞానం చేత తీసుకురాలేకపోయారు, తపస్సు చేత తీసుకురాలేకపోయారు. తల్లిదండ్రులకు చేసినటువంటి సేవకి నారాయణుడు కలిగొచ్చేశారు.
నువ్వు ఒత్తుతున్న కాళ్ళ ఒత్తిడి ఎక్కడ పడుతుందో తెలుసా? రోజు లక్ష్మీనారాయణ పాదాలు ఒత్తుతున్నావు నువ్వు, ఆ భావనతో ఒత్తుతున్నావు. నువ్వు పట్టి 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 మా కాళ్ళకి సెంట తీరిపోతావు. అందుకని నీకు ఒక్కసారి దర్శనం ఇవ్వాలని వచ్చానురా అని ఆ లోపల ఉన్నటువంటి పుండరీకుని యొక్క కుటీరం ముందుకొచ్చి స్వామి పిలిచాక, పుండరీక నీకు దర్శనం ఇవ్వడానికి వచ్చామా, ఇది బయటికి రా అన్నట్ట. అన్నట్ట స్వామి శ్రీమన్నారాయణుడే కావచ్చు అని మా అమ్మ నాన్నల కాళ్ళు వచ్చేటప్పుడు నీ దర్శనానికి బయటికి రావడం కూడా నాకు వాళ్ళ సేవకి ప్రతిబంధన. ఎలా నేను నీకు దర్శనం ఇవ్వాలని వచ్చానయ్యా, నువ్వు రాకపోతే ఎలా అన్నా అంటే, ఒక పని స్వామి ఆ బురదలో నించోకు, అక్కడ ఇటక ఒకటి ఉంది, ఆ ఇటకని ఎత్తి నిలవ, నేను వీళ్ళ పాండసేవను చేసిన తరువాత వాళ్ళిద్దరు నిద్రించిన తరువాత బయటకు వస్తాను, అప్పుడు నువ్వు నాకు దర్శనం ఇచ్చి తృప్తి పొందుతుంది. ఈయన తృప్తి పొందడం కాదుట, నాకు దర్శనం ఇచ్చి నువ్వు కృపార్థుడు ఆశ్చర్యపోయాడు స్వామి. ఎంత చిత్రంగా అని ఓ ఇటకెట్టి దాన్ని నిలబడ్డాక పునర్నిధుడి కోసం. అమ్మా నాన్నల పాద సంవాహనం చేసిన వాడి కోసం పరమాత్మ వచ్చి వాడి ముంగిట నిలబడి వేచి ఉంటాడు. ఈ పాండురంగడి అంటే పాండురంగడి దర్శనం ఇలా చేసి విడిపోవడానికి కాదు. నేను ఇలా నిలబెట్టిన వాడు ఎవరు స్వామి అడిగితే, ఇంటి దగ్గర మీ అమ్మా నాన్న కాళ్ళు వచ్చావా, అలా వాణివాడి కోసం నేను ఇలా నిలబడిన వాడిని కాను అంటారు. అందుకని ఇలా మీరు పరిపూర్ణంగా చూడాలనుకుంటే ఇంటి దగ్గర అమ్మకి అన్నం పెట్టకండి. అమ్మకి అన్నం నేను పెట్టానన్నవాడు కృతజ్ఞుడు. అమ్మ చేతి అన్నం తినే అదృష్టం నాకు ఉండని తిన్నవాడు కృతజ్ఞుడు. అలా తినిచ్చినవాడు మా నాన్నగారి అల్లొస్తే అదృష్టం నాకు ఇప్పటికీ ఉండండి. ఇప్పటికీ మా ఇంటి పెద్దవారు అంటే మా నాన్నగారి పేరు మీదే మా ఇంట్లో శుభలేఖ ఇస్తారు. నేను ఇప్పటికీ ఏదైనా ఎవరింట్లోనైనా కానుక ఇవ్వాలంటే మా నాన్నగారికి ఇచ్చి, మా నాన్నగారు పొంగిపోతూ ప్రయోజనమైన నా కొడుకు వల్ల ఇంత కట్నం నేను ఇక్కడ చదివిస్తున్నానని పొంగిపోయి చదివిస్తుంటే, ఆయన పొంగిపోతే పొంగిపోయే కొడుకుగా నేను ఆనందాన్ని పొందుతున్నాను, పొంగిపోయే కొడుకుగా ఉంటే ఇలా పాండురంగడి నిలబడతాను. అటువంటి రంగల పాండురంగ కాదుట. ఆ పాండురంగడిని పిలవడంలో గొప్ప పాండురంగడి అంటే పాండు అంటే తెలుపు, రంగడంటే పాండురంగడి అంటే తెల్లని వర్ణము కలిగిన వాడు పరశుడు. శాంతం పద్మాసనస్థం శిశిధరాకుటం పంచవక్రం త్రినేత్రం శూలం వజ్రంచగడ్డం ప్రసోభయం దశవాదేవంతం నాదు పాశైచఘంటాం ప్రళయహుతవహం సంకుశం వామభాగే లేదా అంబికా వామభాగే నామాలంకారయుక్తం స్ఫటికమన్నిభం పార్వతీశం నామం. స్ఫటికం ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంటారు పరశుడు. అటువంటి శివాలయం బిడ్డ ఆ శివాలయంలోకి వచ్చి అర్చనలు అందుకోవడానికి చంద్రభాగ భీమా నది సమాగమ ప్రదేశంలో శివాలయంలోకి వచ్చి పాండురంగడి వేశారు. అందుకని శివాలయంలోకి వచ్చిన విష్ణువు. అందుకని పాండురంగడి అంటే పాండురంగ విఠల అంటారు. విష్ణువు అంటే మరాఠీ భాషలో విష్ణువు అని పేరు. శివాలయంలోకి వచ్చిన విష్ణువు వాళ్ళిద్దరు కాదు కదండి. మూడు లోకములకు, మూడు కాలములకు, మూడు మూర్తులకు మూలములకు వేదమగుతు తుది కవేదాలు చెప్పారు. బ్రహ్మమనగణీయ కావాలి ఒక్కడు మూడుగా కనబడతారు. అందుకని ఇది కూడా పండరీపురమే మీరు నమ్మితే. ఎందుకని పండరీపురంలో శివాలయం పక్కకి పాండురంగడు. ఆ పాండురంగడు సూర్యనారాయణుడికి అయ్యప్పకి పట్టకొస్తానని ఈ నెల నుంచి కదలని వాడు వీళ్ళిద్దరు వస్తే ఆయనకి వస్తాడు. ఆయన వీళ్ళ పట్టకొస్తున్నాడు. శివకేశవ అభేదాన్ని చెప్తుంది. శివకేశవ భేదం లేదని చెప్తుంది పాండురంగడి యొక్క ఎంత అభేదం చెప్తుందో చూడండి. త్రిపుర సుందరమ్మ వారి దేవాలయం ఇవాళ కాకినాడ పక్కన మన ప్రయత్నం లేకుండా పాండురంగ నాపక్కకు వచ్చి నిలబడుతుంది. అందుకని పైగా పాండురంగ దీక్షాల అని పిలవడంలో మూడు మూర్తుల రూపం. ది అంటే విధ బ్రహ్మ, ఠ అంటే నీలకంఠుడు శివుడు, ల అంటే లక్ష్మీపతి నారాయణుడు. ఈ మూడింటి రూపమైన వాడు పాండురంగడు. ఆ పాండురంగడే పాండురంగ విఠలుడిగా శివాలయంలో కేశవుడిగా కనపడుతున్నాడు. అక్కడ మీకేముంటుంది? లింగం ఉంటుంది, కరచరణాలు ఉండవు. ఇలా ఓ లింగాకారంలో లింగీయ అంటే అనంతమైన పరబ్రహ్మలకు గుర్తుగా ఉంటుంది అంతే. అక్కడికి వెళ్ళి చెప్తారు, స్వామి నీలో నాకు ఎన్ని కనపడుతున్నాయో తెలుసా? నమ సోమాయిక రుద్రాయిక నమ శంగాయిక సుఖత ఏక నమ రుద్రాయిక భీమాయిక నమో అగ్రే వధాయిక దూరే వధాయిక నమో హంత్రేక హీయసేక నమో వశీయసేక అని ఆయన నమో హరికేశాయో కవీకి నే పుష్టానాం పతయే నమో నమో రుద్రాధ్యాయం. ఆయనలో హరికేశాయో కవీకి నే పుష్టానాం ఆకుపచ్చని ఆకులు చెట్లు ఇవన్నీ ఆయన దిట్టు కింద ఇంత ప్రపంచాన్ని తీసుకొచ్చి ఇంత లింగాల్లో చూపిస్తున్నారు. మీకు లింగాల్లో ఎన్ని కనపడతాయి? జ్ఞాననేత్రం ఉంటే కనపడతాయి. ఎందుకంటే రుద్రాధ్యాయంతో అభిషేకం స్వామి. అటువంటి శివాలయంలో ఆయననే కాళ్ళు చేతులతో చూడాలనుకున్నారు అనుకోండి,
ఆయనే పాండురంగ. అందుకని తెల్లని వాడి గుడిలోకి వచ్చిన మళ్ళీ 3 మూర్తుల రూపమైన వాడు కరచరణాదులతో మీకోసం ఆయన నిలబడతారు. ఇలా ఇది పరమశివుని యొక్క ఔదార్యం పాండురంగడిలో ఇద్దరు లేదుగా శివుడిని విష్ణువుని, అందుకని పాండురంగడిగా చెప్తారు. ఇది పాండురంగడి యొక్క దయ. అందుకే నీకు పాండురంగడి ఎక్కడెక్కడ చేసినా ఎవ్వరు నమ్మశక్యం కానటువంటి లీలం చేశాడు. కేవలం భక్తికి లొంగిపడి, ఎంత కేవల భక్తికి లొంగిపోయాడో చూశాడైనా. అసలు ప్రపంచంలో మీరు భక్తులను చెప్పడానికి, సామాన్యంగా అంగీకరించడానికి ఒప్పుకోనటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి నెత్తి మీద పెట్టుకున్నాడు పాండురంగడు. మీకు ఒకే ఒక దృష్టాంతం చెప్తాను. పూర్వకాలంలో జగనబాయి కావుండేది. ఆవిడ అసలు ఏ రకమైనటువంటి సంస్కారము లేనటువంటి కుటుంబంలో జన్మించింది. 5వ ఏటా 2 తీసుకుని పాండురంగడి ఇంటికి వచ్చారు తల్లిదండ్రులు. ఒక్కసారి రంగడిని చూసిన తర్వాత ఆవిడ అంది, అమ్మ నేను ఇంటికి రాను, నేను ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చానో నాకు అర్థమైంది, నువ్వు వెళ్ళిపోయి నేను రాను. అదేటమ్మా అన్న కూతురు అన్నంటే ఎలాగన్నారు. ఆడపిల్లని కాబట్టి చెప్తున్నాను, నేను ఈడపిల్లని కాదుగా, ఏదో ఒక ఆడపిల్లని ఇంకొక ఇంటికి వెళ్ళవలసిందిగానే కదా, ఇంకొక ఇంటికి పంపిణీ చేశాను అనుకోండి, అందుకు మీరు వెళ్ళిపోండి అని ఆవిడ ఆలయంలో ఉండిపోయింది. నామదేవుడు వారు వచ్చారు ఆ ఇల్లు. స్వామి మీరు నాకు గురువు, పాండురంగడి తండ్రి, అదిగో ఆ రుక్మిణీదేవి నాకు తల్లి, ఆ నీలమీధ్యామ నిజ తండ్రిని మాకు కమలవాసి మమ్ము కన్న తల్లి, నీ భక్తవరులను తండ్రమైన బంధువులు నీ కటాక్షమే మాకు అనేక ధర, నీ నీటి కీర్తనలు అఖిల ప్రపంచంలో నీ సహాయము మాకు నిత్య సుఖము, నీ మంత్రపఠనని నిష్కలంకపు విద్య నీ సహాయము మాకు నిత్య సుఖం, పూజాక్ష నీ పాద తులసిదలము రోగముల ఔషధం, బ్రహ్మరుద్రవిక శ్రీగుణ విలాస లక్ష్మీ నృసింహ అని ఆ స్వామివారిని ప్రార్థన చేస్తారు. అటువంటి వాడు పాండురంగడిగా వచ్చాడు. వచ్చి సభకి నాటాల పాండురంగడు రుక్మిణి మా తల్లిదండ్రులు, వీడు మాకు గురువంగడు. అంటే పాప మా జగన్నాథాయిని ఇంటికి తీసుకొచ్చారు నామదేవి. తీసుకొచ్చి తల్లిగారికి అప్పచెప్పారు. తల్లిగారు ప్రతిరోజు వీళ్ళతో ఏదో కొద్దిగా పనులు వ్యాపకాలు చేస్తుండేది. ఒకనాడు రాత్రి అందరూ నిద్రపోతున్నారు, ఈ జగన్నాథాయి మాత్రమే ఇంకా తెలివిగా ఉంది. అటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి గాలి వచ్చింది. గాలిస్తే అసలు ఇంట్లో ఉన్న యజమాని నిద్రపోతుంటే నామదేవుల వారి ఇంటి మీద కప్పు గాలికి లేచిపోతుంటే అసలు నామదేవుడు లోపల నిద్రపోతున్నాడు. అమ్మో ఇంత గాలి వెళ్ళిపోతుంది, నామదేవుడు ఇంటి కప్పు లేచిపోతుందేమో అని పాండురంగడి గుడికి విడిచిపెట్టి బయటకు వచ్చేసట. బయటికి వచ్చి గబగబా సురక్షిత చక్రానికి అన్ని అడ్డుపెట్టారు. అడ్డుపెట్టే కప్పు కాపాడబడింది, కానీ స్వామి పరిగెత్తుకొచ్చే లోపల కాక మీద ఉన్నటువంటి నా లోపల ఎగిరిపోతే అయ్యో నామదేవుడు దీన్ని కూడా పట్టించుకోవని గబగబా వచ్చినటువంటి పాండురంగడు కంచ పైకి ఎగ్గట్టి కట్టి దబాను ఎగిరి తప్పెట్టి ఆ 4 ఆకులు పైన పెట్టి ఓ దబ్బడం పెట్టి దాన్ని కుట్టుకుంటున్నాడు. కుట్టుకున్న పై నుంచి ఎగిరిపోతాడు. ఎంత చప్పలైంది దబ్బని జానాబాయి బయటకు వచ్చింది. ఈయన కదిలిన బాహు పద క్రమంబున రవగు చూపిటి రఘురవు అని అంటారు పాపన గారు. ఆయన కదిలితే చాలట ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ కన 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 చనువు చేస్తాయిట. అటువంటి వాడు చూపితే ఈ ఆభరణాలన్నీ కళ్ళు తప్పు చేయండి, చప్పుడు ఓనికలు చూసాను చీకట్లో వెలిసిపోతున్నాడు. స్వామి ఏంటి ఇంటి నుంచి చూశారండి, అంటే ఏం చెప్పమంటావు లేదు, ఒండి చూసుకుంటున్నాడు పీఠాంబ. ఏంటో అది ఎండుకాకులు చుట్టండి, ఏం చెప్పను, నామదేవుల వారి ఇంటి మీద కప్పు మీద 4 ఎండుక ఆకులు లేచిపోయాయి. ఆకులు మళ్ళీ పెట్టి కుట్టాను. మీ ప్రార్థనకి స్వామి ఏం కుట్టడం ఏమిటండి, ఏం చెయ్యను, నా భక్తుల కోసం ఇలా తిరుగుతుంటాను. అనన్యాశ్చింతయంతో మాం చేసిన పరిపాటతే దేశా నిత్యాభిష్టానం యోగక్షేమం మహామ్య. అప్పుడు ఎప్పుడో జరిగిందని అనుకోకండి. 200 సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామి వారు సరిగొండ వెంకటాంబ గారి ఇంట్లో భాగవతం వింటుంటే సుప్రభాతానికి వెంకటాచలంలో గంటలు మోగితే ఆయన గబగబా లేచి సుప్రభాతం టైం అయిపోయింది, వెంకటాంబ నేను వెళ్ళిపోతున్నాను, లేచిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు, పద్యం పూర్తులు అప్పుడు కంటే మీరు ఎప్పుడు తలుపులు చేశారు, అక్కడ కనపడకపోతే గొల్లు మీద గోనెట్టేస్తారు, నేను గబాన్ అంతర్ధానం అయిపోయి పంచి తిరిగిపోయి మీ చేతిలో ఉండిపోయింది. ఇది యథార్థం. మీకు ఇప్పటికీ తిరుగులో వెంకటాంబ గారి మీకు కావాలంటే ఇలాంటి దృష్టాంతాలు ఎన్నో వెంకటాచలం గురించి 14, 15, 16 తేదీల్లో వెంకటనగర్లో వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళో ఎన్ని జరిగాయో మీకు చూపిస్తారు. ఇవన్నీ పురాణాంతర్గతమైనటువంటి విషయాలన్నింటినీ మీకు అక్కడ విజ్ఞాపన చేస్తాను. అందుకని భగవానుడు ఎప్పుడు అనన్యా చింతయంతో విద్యాభిష్టానాక్షేమం తను నమ్ముకున్న వారిని నేరగా వెంట తిరుగుతుంటాడు. అందుకని అనుభవంగా ఆకులు కుట్టాడు, కింద తిరిగిపోయాడు. కొన్నాళ్ళు అయిపోయింది. ఒకనాడు జగన్నాథాయికి నామదేవుల వారి తల్లి కొన్ని జొన్నలు ఇచ్చి పిండి ఇస్తాను. అక్కడ రాత్రి నుంచి భగవంతుడి మీద కీర్తనలు పాడుకుంటూ పిండి విసురుతుంటే ఆ పిండి విసురుతుంటే గబగబా పాండురాలు అక్కడ ఏకాంత సేవ తలుపులు ఎయ్యడమే తర్వాత గబా అక్కడ లేచి ఇక్కడికి వచ్చేసారు.
వచ్చేసి ఎదురుగా కూర్చుని ఈయన కూడా తిరగలి తిప్పేది ఉంటుంది కదండి, ఒత్తిడి లాంటిది కాదా. ఆవిడ పైన పట్టుకుని మంచి పాట పాడుకుంటూ సంతోషంగా ఆవిడ తిప్పేస్తోంది. ఆయన కూడా కింద పిడి పట్టుకుని ఈయన తిప్పుతూ ఆ పాట అలా వింటూ ఈయన తిప్పుతున్నారు. తిప్పుతుంటే ఆవిడని ఏంటి స్వామి మీరు తిప్పడం ఏంటి తిరగలండి అంటే, ఓహో ఆ పాటకి నా కంకణముల యొక్క ధనం వస్తుందేమో ఉందని చెప్పి ఏం చేశారంటే గౌరవ నగలన్నీ తీసి అక్కడ పెట్టి ఏదో చలిగా వేసుకుంటే కప్పుకున్న ఆవిడ జనాభాయి పక్కన పెట్టుకున్న ఓ చీటి పంపు తీసి నీరేసుకుని ఈ తిరగలు తిప్పుతున్నాడు. ఆవిడ పాటలు పాడుతూ నేను వింటున్నాడు. ఎంత సంతోషం స్వామికి. స్తోతానం సంశంతి దేవి కవయో యోగిస్తూ నీతే గుణం స్తోతం చేస్తే తపస్తతే కుటురా అయ్యే విశ్రాంయతి తస్మాత్మదర్శనీయ ఫలితి స్మీతావస్తే గుణ శాంత్యౌదార్యదయాదయో భగవతి స్వాం ప్రకృతిరా ప్రభాన్ అంటారు పరాకర భక్తులు శ్రీమరత్న కోశంలో. నీకున్న జ్ఞానం కానిడిచ్చేదిగా పరమేశ్వరుడికి కావాలి. పటుర్వాహి వాది తెలిపి జటీమాపదికరో నరో వా యక్కశ్చిద్భవతు భవతీతేన భవతి యదీయం హృద్భగ్నం జడి భవత జీవం పశుపతే తదీయత్వం శంభో భవతి భవ భారతమహతి అంటారు శ్రీరామలహరిలో శంకరాచార్యులు వారు. నీ మనస్సు అక్కడ పెట్టావా ఆయన ఉన్నాడు వినడానికి. ఆ పాటలు వింటున్నాడు. సుప్రభాతానికి టైం అయిపోయింది. స్వామి సుప్రభాతం టైం అయిపోయిందండి. ఇక్కడ ఉన్నవాడు ఉన్నట్టుగా పాట వింటున్నాడు అలాగా అని కథాలు వదిలేసిన కథాలు అయితే వాళ్ళు తలుపులు తెరిచేశారు. ఆభరణ లేదుగా ఓ చింటి బొమ్మ తోటి దీనికి చింటి బొమ్మ ఏంటన్నారు. ఈ చింటి బొమ్మ జనాభా ఇది ఇక్కడ వస్తుండేదా బొమ్మ కప్పుకున్నారు కొంతమంది. గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆవిడ సమయంతో తిప్పుతోంది తిరగాలి. ఇంకా కొన్ని లేవులు జరిగేది అవన్నీ చెప్తే నేను పాండురంగా వెళ్ళిపోతాను. ఇంకా తిరగలి తిప్పుతుంటే వాళ్ళు వచ్చేటప్పటికీ ఆ భవనాలు ఆభరణాలు ఇక్కడ ఉన్నాయి. ఇంకే వాళ్ళు ఆశ్చర్యపోయి ఈయన దొంగ రాత్రి ఆలయంలోకి వచ్చే రాజుగారికి చెప్పారు. రాజుగారు విడి తీసేయమన్నారు. ఈవిడ నడ్డికి తాడేశారు. ఈడుకుంటూ పోతుంది. శరీరం చిక్కిపోయి రక్తం కాలిపోతుంది. ఆవిడేం బయలుపెట్టుకోవాలి. పాండురంగుడు ఉన్నాడు. నేను దొంగనో కానో వాడికి తెలుసు చాలు, ప్రపంచానికి తెలియక పాండురంగుడికి తెలిస్తే చాలు. కానీ జనాభా దొంగతనం చేసి చచ్చిపోయిందని అనుకోకుండా జనాభా ఎటువంటిది కాదు అని ఒక్క మాట చెప్పు. నిన్నందే నాకు నన్ను పొందించుకోవడానికి కాదు, నేను దొంగగా చచ్చిపోవడానికి ఇష్టం లేదా అని ప్రార్థన చేస్తాను. దాన్ని లాగించారు. మీరు ఏం కంఠానికి ఇంకా కాదు లాగబోతున్నారు. అది పెద్ద చెట్టు అయిపోయింది. ఆవిడ మెడలో వేసినది పూల పేగైపోయింది. అందరూ వచ్చి జనాభాయి కావాలని అంటారు. అందుకని ఆ పాండురంగడు అంతగా భక్తికి లొంగిపోయినటువంటి వాడు ఆయన. ఆ రంగడు ఎంత భక్తికి లొంగిపోయాడో ఈ ఒక్క దృష్టాంతం చాలు. అసలు నిన్న తీసుకొద్దాం అనుకున్నా అక్కడ రంగాన్ని తీసుకొద్దాం అనుకుంటే మొరాయించాక నేను రానన్నట్టు రాత్రి. అంటే ఔషధ వీళ్ళు గ్రామీవతంగా ఉన్నారు మీ రథాలు. అందుకని వీళ్ళు కూడా వచ్చి పుష్పాభివాదంలో ధాన్యాభివాదం జరిగి ఇవాళ వీళ్ళు ఇక్కడ సమానంగా వచ్చాక అప్పుడు నేను వస్తానన్నా ఇవాళ కలిగించాడు బాంధవరికి తెలుసండి. అది ఆయన బయట అందుకని రేపు ముగ్గురు పెట్టేసుకోవాలి. అంత అదృష్టవంతులు అక్కడ మళ్ళీ చేశాడు. నా పక్కన మా అమ్మ వీళ్ళందరూ శక్తి స్వరూపంగా మా అమ్మ. అలా లేకపోతే ముగ్గురు, ఒకరు సూర్యనారాయణుడు, ఒకరు పాండురంగుడు, ఒకరు అయ్యప్ప. సరే అందుకే పాండురంగుని యొక్క వృత్తాంతం అది అని పూర్తి చేయకుండా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మూర్తి గురించి పూర్తించారు.